హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, నిన్న రాత్రి నా యొక్క ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్కి iOS 18.5 బీటా 3 రిలీజ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని యొక్క డేటా ఎంత ఉందని చెప్పి 953.3 MB అయితే నాకు ఆక్యుపై చేసింది. మరి ఇదే సైజులో అందరికీ వస్తుందంటే చెప్పలేం గైస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైజెస్కి డిఫరెంట్గా రావచ్చు. మరి 16 మోడల్స్ అన్నిటికి కూడా ఇదే వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. జనరల్గా బీటా అప్డేట్స్లో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆల్రెడీ అది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే డెవలపర్ బీటా అప్డేట్స్ని ఎనేబుల్ చేసుకున్నా. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో వెళ్ళి చూసారంటే అర్థమైపోతుంది. చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్లో క్లిక్ చేస్తానంటే ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ ఎనేబుల్ చేసుకున్నా. ఇక్కడ iOS 18 డెవలపర్ బీటాలో అయితే నేను ఉన్నా గైస్. మరి ఎవ్రీ వీక్ మనకు మండే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఎవ్రీ ట్యూస్డే వీడియో మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని ఫాలోఅప్ చేసే వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుంది. మరి పబ్లిక్ బీటా అనేది చాలా స్టేబుల్ వర్షన్, అంటే డెవలపర్ బీటా కంటే ఇది కొంచెం స్టేబుల్గా ఉంటుంది. మరి కంప్లీట్గా దీన్ని ఆఫ్ చేసుకున్నామంటే మీకు స్టేబుల్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఎవరైనా సరే స్టేబుల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే జస్ట్ నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీక్లీ మనకు iOSలో ఎటువంటి అప్డేట్స్ వస్తాయనేది మీకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది. మరి ముందుగా నైట్ వచ్చినటువంటి అప్డేట్స్లో ఎటువంటి చేంజెస్ చేస్తాయనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ అప్డేట్ అనేది మనకు ఏ డివైస్కి రిలీజ్ అయిందంటే iPadOS 18.5 బీటా 3, అలాగే macOS 15.5 బీటా 3, నెక్స్ట్ tvOS 18.5 బీటా 3, HomePod OS 18.5 బీటా 3 అండ్ visionOS 2.5 బీటా 3, watchOS 11.5 బీటా 3, macOS 14.7.6 RC2 రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మండే నైట్ అందరికీ కూడా రోల్అవుట్ అవ్వడం జరిగింది. సో ఇందులో మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఏ డివైజెస్కి అప్డేట్స్ ఇవ్వాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక టాపిక్లో వచ్చినట్టయితే ఈ అప్డేట్స్లో మనకు చెప్పుకోదగ్గ మార్పులు ఏం రాలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మైనర్, అంటే చాలా మైనర్ చేంజెస్ అయితే అబ్జర్వ్ చేశాను. జనరల్గా చెప్తున్నా కదా, ఇప్పుడు బీటా అప్డేట్స్లో మనకు పెద్ద చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, వీక్లీలో ఎక్స్పెక్ట్ చేయలేం. మినిమం ఆర్సీలో అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. హార్డ్లీ 1 మంత్ అప్డేట్స్ వీళ్ళు, అంటే వీక్లీ ఒకటి రిలీజ్ చేస్తుంటారు కదా. దీంట్లో వచ్చిన ప్రతి దానికి సంబంధించి వీళ్ళు ఆర్సీలో మొత్తం అప్డేట్స్ అనేవి ఒకసారిగా రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ అప్డేట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒకసారి సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్లో వచ్చి మొబైల్ సర్వీసెస్లో వెళ్ళామనుకోండి, అంటే ఇండియన్ బేస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి అప్డేట్ వచ్చింది. అదేంటంటే మొబైల్ డేటా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో వెళ్ళి వాయిస్ అండ్ డేటా ఆప్షన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి 5G స్టాండ్ అలోన్ అనేది వచ్చింది. సో వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్, ఈ ఆప్షన్ అయితే నేను కొత్తగా అబ్జర్వ్ చేశాను గైస్. ఇదేంటంటే ఎవరైనా సరే జియో కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ యూజ్ చేస్తూ ఉంటే నెట్వర్క్స్, వాళ్ళకి ఈ 5G స్టాండ్ అలోన్ ఆప్షన్ అయితే వచ్చి ఉంటుంది. చూడండి, వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్ యూజెస్ 5G ఫర్ ఫోన్ కాల్స్. సో ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ఫోన్ కాల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 5G అయితే కనపడదు. ఇప్పుడు చూడండి, నేను వైఫై ఆఫ్ చేస్తాను. సో వైఫై ఆఫ్ చేసి ఒకసారి డైల్ ప్యాడ్లోకి వెళ్ళి సింపుల్గా ఏదో డైల్ చేస్తాను. ఇక్కడ నేను జియో యూజ్ చేస్తున్నాను గైస్. జియో సింపుల్గా ఒకసారి డైల్ చేస్తాను. డైల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 5G నెట్వర్క్ అనేది స్టేబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉండట్లేదు, చూసారా, LTEనే కనబడుతుంది. సో 5G స్టాండ్ అలోన్ అనేది ఇంకా మనకి కంప్లీట్గా రాలేదు. సో విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం ఈ ఫోన్ కాల్స్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ 5G నెట్వర్క్ అనేది అలానే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారా, LTE పోయి ఇప్పుడు 5G వచ్చింది. మరి ఇలా ఉండకుండా స్టేబుల్గా 5G మీద మనకు ఫోన్ కాల్స్ అయితే ఆన్ అవుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, వెళ్తాయని చెప్పి. కానీ అదైతే ఇంకా వర్కౌట్ అయితే అవ్వలేదు. మరి చూడాలి నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా ఇటువంటి బగ్స్ అన్ని ఫిక్స్ చేస్తారేమో. మరి ఇంకో విషయం, ఇక్కడ నేను ఇంకోసారి కాల్ చేస్తాను చూడండి. కాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సిగ్నల్ స్ట్రెంత్ అనేది అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు మనం కాల్ చేసినప్పుడు కూడా ఇక్కడ సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గింది గైస్. మరి ఇలా ఎందుకు అవుతుంది అనేది నేనైతే గమనిస్తున్నాను. ఇప్పుడు LTE ఉంది కదా, డైరెక్ట్గా 5Gకి అయితే వచ్చింది. ఇంతకుముందు మనకి 3 బార్స్ అయితే వచ్చాయి, ఇప్పుడు డైరెక్ట్గా 4 బార్స్ అయితే వస్తున్నాయి. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ మనం వైఫై సిగ్నల్ కానీ అలాగే మొబైల్ నెట్వర్క్ కానీ ఇక్కడ బార్స్ కనబడుతున్నాయి కదా. సో ఇవి లైవ్ డేటాతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టేబుల్గా ఉండేవి. అంటే డైరెక్ట్గా 4 బార్స్, ఇక్కడ 3 బార్స్ కనపడేవి. మనకి నెట్వర్క్స్ అంటే సెల్యులార్ నెట్వర్క్ అనేది మనకి కేవలం 3 బార్స్ వచ్చినా లేదంటే 2 బార్స్ వచ్చినా కూడా ఇక్కడ మొత్తం 4 బార్స్ కనపడేవి. ఇది కూడా మనకి ఇంతకుముందు బగ్ అయితే వచ్చింది, ఇప్పుడైతే మ్యాక్సిమం ఫిక్స్ అయినట్టుంది. సో గైస్, ఇప్పుడు గమనించండి, మనకి 3 బార్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనకి లైవ్లో చూసామంటే ఎన్ని బార్స్ ఉన్నాయో ఈజీగా అర్థమైపోతుంది. చూసారా, 3 బార్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఫిక్స్ అయింది కదా. సో ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 4 వచ్చేసింది, డైరెక్ట్గా మళ్ళీ నాకు 4 బార్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి సెల్యులార్ డేటాలో. సో ఇలా మనకి ట్యాగర్లో కూడా ఎగ్జాక్ట్గా కనబడుతూ ఉంటాయి. ఇదైతే బెటర్గానే వర్క్ చేస్తుంది. ఇంతకుముందు అప్డేట్లో ఇలా అయితే వర్క్ అయ్యేది కాదు. ఇక దీని తర్వాత దీంట్లో చెప్పగతగా చేంజెస్ ఏం రాలేదు. అంటే ఆప్షన్స్ కానీ అలాగే సెట్టింగ్స్లో కావచ్చు లేదంటే యాపిల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, ఏవైనా సరే చెప్పుకోదగ్గ విషయాలు ఏం రాలేదు. అందుకే నేను పెద్దగా మెన్షన్ చేయట్లేదు. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది న్యూస్ అప్లికేషన్ గురించి. ఇన్ఫ్యాక్ట్ అది మన ఇండియాకి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇది ఇండియాలో అవైలబుల్ లేదని చెప్తూ ఉంటుంది ఒకసారి. మరి ఆ అప్లికేషన్లో అలాగే యాపిల్ విజన్ ప్రోలో కూడా మనకి కొత్త గ్యాలరీ యాడ్ చేయడము, అలాగే ఈ న్యూస్ అప్డేట్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో
ఫుడ్ సంబంధించి కొత్త రెసిపీస్ యాడ్ చేయడం ఇవన్నీ కూడా దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. అది ఈ అప్డేట్‌లతో గమనించడం జరిగింది. ఇక బగ్ ఫిక్సెస్ గురించి మాట్లాడుకుంటే నెట్వర్క్ ఇప్పుడే చూసారు కదా! మనకి ఎన్ని బార్స్ అయితే ఉంటాయో అవి లైవ్‌గా కనబడుతూ ఉంటాయి. ఇక దీంతో పాటు ఎయిర్ డ్రాప్ సంబంధించి ఎయిర్ డ్రాప్‌లో మనకి ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఇన్‌ఫాక్ట్ ఇది ఆన్ చేసి మనం ఎవరికైనా అంటే ఏదైనా ఒక పెద్ద డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మధ్యలో స్టాప్ అయిపోయేది. లేదంటే స్ట్రక్ అయిపోయేది. అటువంటి ఇష్యూస్ కూడా ఇప్పుడు చాలా మందికి రిజాల్వ్ అయితే అయిపోయాయని చెప్పి ఇక్కడ రిలీజ్ నోట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకో విషయం ఇక్కడ రిలీజ్ నోట్స్ సంబంధించి ఇక్కడ చూడండి iOS, iPad, OS 18.5 బీటా 3 రిలీజ్ నోట్స్ అనేవి ఇక్కడ బీటా 2కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మనకి రిలీజ్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద చేంజెస్ ఏం రాలేదు. ఇంతకుముందు 2లో ఏవైతే అబ్జర్వ్ చేశానో అవే ఇచ్చాను. మరి మనకు ఈ అప్డేట్‌లో మనకి చేంజెస్ ఏమొచ్చాయబ్బా అంటే సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత జనరల్‌లో వెళ్ళి ఇక్కడ మన అబౌట్ సెక్షన్‌లో వెళ్ళామంటే ఇక్కడ iOS వర్షన్ చేంజ్ అయింది. ఇది ఆటోమేటిక్‌గా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా! ఇంతకుముందు మనకి F లాంటివి ఉండేవి. ఇప్పుడు Jతో ఎండ్ అయింది. ఇంకా మనకి బీటా అప్డేట్స్ రానే వస్తుంటాయి. ఇక దీంతో పాటు ఇక మోడర్న్ ఫర్మ్‌వేర్ ఉంటుంది కదా! మోడర్న్ ఫర్మ్‌వేర్ కూడా 1.60.02కి అయితే వచ్చింది. 00 అయితే ఉన్నింది. ఇప్పుడు 02 అయితే చేంజ్ అయింది. దీనివల్ల నెట్వర్క్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇక వీటితో పాటు బ్యాటరీకి సంబంధించి చూసామంటే బ్యాటరీ హెల్త్ అయితే నార్మల్‌గానే ఉంది గైస్. మనకి 112 సైకిల్ కౌంట్ అయినా కూడా 100% అయితే బ్యాటరీ ఉంది. బ్యాటరీ హెల్త్ చూసారు కదా! నార్మల్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. నేను ఎక్కువగా అయితే యూజ్ చేస్తుంటే బ్యాటరీ లాస్ట్ 10 డేస్ మీరు గమనించారంటే మోస్ట్ ప్రాబబ్లీ 6-7 అవర్స్ ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటాను. అయినా కూడా నాకు స్ట్రాంగ్‌గా ఇదైతే పెర్ఫార్మ్ చేస్తుంది. బీటా అప్డేట్స్ ఎనేబుల్ చేస్తున్నా కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక ఇంకొక అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే మనం ఎప్పుడైనా జెన్మోజీస్ ఆన్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో ఒక చాట్ తీసుకున్నాం అనుకోండి. చాట్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం జెన్మోజీస్‌లో వెళ్ళామనుకోండి. ఓకే. జెన్మోజీ ఆన్ చేసిన తర్వాత ఇది మనకి చాలా స్లోగా పెర్ఫార్మ్ చేసేది. సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను జస్ట్ ర్యాట్ రన్నింగ్ విత్ క్యాప్ ఆన్ టాప్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. ఇది క్రియేట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గానే క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ర్యాట్ మీద క్యాప్ ఎగ్జాక్ట్‌గా అయితే మనకు మెన్షన్ చేశారు. చాలా ఏం చేస్తారంటే ర్యాట్ అండ్ క్యాప్ అంటే సింపుల్‌గా ర్యాట్ మీద క్యాప్ పెట్టేసేవాళ్ళు. తల మీద పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ భుజం పైన గాని ఎక్కడైనా సరే చేతిలోనే పెట్టేవాళ్ళు. అలా కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. ఇప్పుడైతే కొద్దిగా బెటర్ అయిందని చెప్పుకోవచ్చు. మరి నాకు మెయిన్‌గా కావాల్సిన అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే మనం ఏదన్నా ఫోటో సెక్షన్‌లో వెళ్ళి ఎరేజ్ చేస్తాం కదా డేటా. అది చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి మనకి ఐఫోన్ సంబంధించి. అది ఎగ్జాక్ట్‌గా ఎరేజ్ అవ్వట్లేదు. సపోజ్ ఫోటో ఉంది కదా! దీంట్లోంచి ఏదో ఒకటి తీసేద్దాం అనుకోండి. ఇక్కడ ఎరేజ్ డేటా క్లీనప్ ఉంది కదా! క్లీనప్ మీద క్లిక్ చేసుకొని ఇలా మనకి చాలా టైం అయితే తీసుకుంటుంది. కానీ సామ్‌సంగ్ లాంటి మొబైల్స్‌లో అయితే ఇది చాలా ఫాస్ట్‌గా క్విక్ పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. సింపుల్‌గా ఇప్పుడు దీనైతే నేను ఈ విధంగా ఎరేజ్ చేయాలని చెప్పి పెట్టాను. ఇక్కడ మీరు గమనించారా గైస్ ఎరేజ్ అయిన తర్వాత కూడా ఎంత వరస్ట్‌గా ఉంది కదా! కనబడుతుంది కదా! వాల్ అనేది క్లీన్‌గా లేదు. మరి ఇటువంటి ఫిక్సెస్ అనేవి ఖచ్చితంగా యాపిల్ వాళ్ళైతే గమనించాల్సి ఉంది. చాలా ఇది నవ్వుకోదగ్గ విషయం. ఎందుకంటే సమ్ లాక్స్ మనం పే చేస్తాం యాపిల్‌కి. కానీ iOS ఇంత భారీ అప్డేట్స్ ఇచ్చినా కూడా ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వీళ్ళు ఎందుకు విడిచిపెడుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మరి ఇది ఎప్పటికి ఫిక్స్ చేస్తారో. ఇప్పటికైతే సామ్‌సంగ్ వాళ్ళు భారీగా మన మీద మీమ్స్ అలాగే ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారు. చాలా వైరల్ కూడా అవుతున్నాయి ఇవి. మరి ఇవి ఫిక్స్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా స్ట్రాంగ్‌గా. ఇక తర్వాత ఈ అప్డేట్ సంబంధించి మనం గీక్ బెంచ్ అయితే దీని యొక్క రిజల్ట్స్ చూద్దాం. CPU బెంచ్ మార్క్స్ అయితే గమనిద్దాం. ఇక్కడ హిస్టరీ మీద చెక్ చేసామంటే 22 ఏప్రిల్ ఈరోజు మార్నింగ్ నేను రన్ చేశాను 947కి. ఇక్కడ సింగిల్ కోర్ స్కోర్ చేశానంటే 3423 అలాగే మల్టీ కోర్ స్కోర్ 8401. దానికంటే అంటే బీటా 2 అయితే ఏదైతే ఉందో బీటా 3 అనేది చాలా బెటర్‌గా అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఇవి ఇంప్రూవ్ అవుతూ వస్తుంటాయి. ఇప్పుడు చూసారు కదా 3344 సింగిల్ కోర్ ఉంది. ఇప్పుడు 3423 వచ్చింది. అలాగే 8264 ఉంటే 8401 వచ్చింది. బెటర్‌గానే మనకి ఇంప్రూవ్‌మెంట్ అయితే కనబడుతుంది. ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది మనకి CPU సంబంధించి స్ట్రాంగ్ అయితే అయింది. అలాగే GPU బెంచ్ మార్క్స్ అయితే గమనించాం. ఇక్కడ చూడండి GPU స్కోర్ మార్నింగ్ అయితే రన్ చేశా కదా! మరి 33,125 వచ్చింది. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ అయితే అయింది. ఆల్మోస్ట్ ఒక 3,000 వరకు స్కోర్ అయితే పెరిగింది గైస్. 30,000 మాత్రమే మనకి పెర్ఫార్మ్ చేసింది ఇంతకుముందు. ఎందుకంటే బీటా వర్షన్స్ ఎప్పుడు కూడా అన్‌స్టేబుల్ వర్షన్స్. అందుకే మనం చెప్పేది RC వర్షన్ అయినా మినిమమ్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా బీటా 1, 2, 3 ఇలా ఇన్‌స్టాల్ చేసుకున్నట్టయితే మీరు ఈ పర్ఫార్మెన్స్ అనేది డీగ్రేడ్ అయితే చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ డౌన్‌ఫాల్ కాకూడదు, మనకి స్ట్రాంగ్‌గా ఉండాలనుకునే వాళ్ళు బీటా అప్డేట్స్‌కు దూరంగా ఉండండి. జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీకైతే యూస్‌ఫుల్ అనిపిస్తుంటాయి. కొత్త ఫీచర్ మీకు ఏదైనా నచ్చినప్పుడు మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ అప్డేట్ సంబంధించి మనం చెప్పుకోవాల్సిన పెద్ద ఫీచర్స్ ఏం దీంట్లో యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదంటే iOS 19 నెక్స్ట్ మంత్ అంటే మనకి జూన్‌లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాక్సిమం డెవలపర్స్ అందరూ కూడా iOS 19 మీద వర్క్ చేస్తూ ఉంటారు. మరి నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. చాలా చేంజెస్ వస్తున్నాయని చెప్పి నేను ప్రతిసారి చెప్తున్నా. ఇక్కడ మనకి హోమ్ పేజ్ చేంజ్ చేస్తారు. అలాగే సెట్టింగ్స్ కానీ, అలాగే ఐకాన్స్ కానీ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. చూడాలి మరి ఎంతవరకు ఈ iOS 19లో బిగ్ చేంజెస్ చేస్తారని చెప్పి. ఓకే. ఇది ఇవాల్టి వీడియో. ఈ అప్డేట్ సంబంధించి మీకు డామ్ ష్యూర్‌గా యూస్‌ఫుల్ అయిందనుకుంటా. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.